शिव शंभो स्वयंभो भो शंभो 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 शिव शंभो स्वयंभो।
योगे शुभकर्ण एवं विशेष विशिष्टायां सुमतिदौ श्रीमान् श्रीमतः गोत्रस्य अस्य भगवतो देवदेव यस्य नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयोस्मद्भूंसां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जहस्तेषां गतस्तेषां पराभरा तेषाम् इन्द्रियवरस्यामो हृदयस्थो जनार्दनः आभरणं दातारं सर्वसम्पदां योगाभिरां श्रीरामं भुवो भुवो नमाम्यहम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते पूलु पूजे पूलु दीपाराधनदेवताय नमः गन्धपुष्पाक्षदानं क्षिप्य नमस्कारं समर्पयामि ముందు మగవారు చేయగలుగుతున్న ముసలి ఆచమనం చేయండి అపవిత్ర పవిత్రవ సర్వావస్థాంగోభివ ఎస్మరే సామము శాలం సమాయాభ్యంతర శుచిః ఆచమ్య ఓం ఆత్మత్వాయ నమః స్వాహ ఓం దే విద్యాయత్వాయ నమః శివదత్వాయ నమః స్వాహ ఓం శాంతికళాయ నమః శాంతికళాయ నమః విద్యాకళాయ నమః వృష్టాకళాయ నమః తర్వాత ఆడవాళ్ళు కూడా నీళ్ళు పోయండి గోదావరి మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర తర్వాత అక్షంతలు తీసుకుని వాసన చూసి మీ ఆడవాడ ముందు జనక వేసే అక్షంతలు ప్రణవస్య బ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దేవీ గాయత్రి ఛంద ప్రాణాయామి యోగ అక్షంతలు తీసుకుని వాసన మీ ఆడవాడి ముందు జనక వేసే నక్షత్రులుగా బ్రహ్మ కర్మశమానమే ముక్కుపడిగా ప్రాణాయామం చేయండి ఓం భూః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దస్తకర్మణే అన్యం పట్టో ఏస్తది మహేతి యోన ప్రచోదయాదు ఆపో జ్యోతి రసోమృతం మాగోద్భవస్వరో చేతి స్మమనుకోండి ఉపాధిమానస్య వాక్యే పరమేశ్వరం దిశ్య పరమేశ్వరం ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే భుజే ముహూర్తే మహాగంధోడతే వర్తమానస్య బ్రహ్మణః ద్వితీయవరాజ్ జయశ్వేతవరాహ విష్ణే వైకస్వరూపే ఆచమ్య ఓం కేశవాయ నమః స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః విష్ణవే నమః పురుషోత్తమాయ నమః ఓం దేవతరాయ నమః ఓం మాధవాయ నమః ఓం దేవాయ నమః ఓం దేశాయ నమః భగవత్ప్రభావాయ నమః ఏలూరు జిల్లా కలిదిండి మండలం కలిదిండి భోగేశ్వర లంకలో స్వయంభూగా కొలువై ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి వారి వార్షిక మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిన్న ప్రారంభమైనాయి. ఈరోజు ఇంకా కొద్ది నిమిషాల్లో శ్రీ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ చైర్మన్ వారి దంపతులతో నిర్వహించబడుతుంది. కొద్ది నిమిషాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మన కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు తలంబరాలు మన కైకలూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ దూలం నాగేశ్వరరావు గారి దంపతులు తీసుకొని వస్తున్నారు. ఈరోజు కళ్యాణ మహోత్సవానికి వీక్షించడానికి జిల్లా నలుమూల నుండి కూడా 10,000 మంది వరకు భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తారని అంచనా వేస్తున్నాం. రేపు మహాశివరాత్రి
చాలా విశేషమైన రోజు. మన ఆంధ్రదేశం నుంచి సుమారు 1,50,000 మంది వరకు కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇచ్చేస్తారని అంచనాతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా 3 దర్శనాలు ఏర్పాటు చేశాం. 50 రూపాయల దర్శనం, అదే రకంగా 10 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం, వివిధ దర్శనాల ద్వారా శ్రీ స్వామివారిని దర్శించుకోవచ్చు. పంచముఖల కోనేరులో స్నానం ఆచరించే భక్తులను దృష్టిలో పెట్టుకుని పగడబంది అక్కడ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. ఇటు అదేవిధంగా మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు, అదేవిధంగా పురుషులకు కూడా ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయడంతో పాటు శ్రీ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తారు కాబట్టి వారికి ఉచిత ప్రసాదం, ఉచిత పాలు, మజ్జిగ అన్ని కూడా దాతల సహకారంతో అందివ్వటమే కాకుండా వివిధ సంఘాల ద్వారా అన్నప్రసాద వితరణ కూడా నిర్వహించడం అనేది విశేషంగా మన భోగేశ్వర లంకలో చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం రేపు రాత్రి 8 గంటలకు తెప్పస్తెరువులో ప్రత్యేక అంశవాహనంపై విశేషంగా స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతుంది. కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరం ప్రకాశరావు లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ వారు యామగిరి వారు విశేషంగా విద్యుత్ అలంకరణ నిర్వహించడం కాకుండా ప్రధానంగా వాహన పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. భక్తులందరికీ మనవి చేస్తున్నాం, రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా చక్కగా విచ్చేసి సకల దోష నివారణ అయిన పాతాళ భోగేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. శివరాత్రి మహోత్సవాల సందర్భంగా అనేక ఆధ్యాత్మిక, కోలాట, భక్తిరస, పౌరాణిక నాటక ప్రదర్శనలు కూడా నిర్వహించబడుతుంది. ఈ 3 రోజులు భోగేశ్వర లంక కైలాస లంకగా చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఆధ్యాత్మిక భావాలతో భక్త జనసంద్రంగా మారి అంతా కూడా శివనామంతో పంచముఖల కోనేరులో స్నానం ఆచరించి వారి పితృదేవతల పిండ ప్రదానం అర్పించుకొని శివనామం జపిస్తూ పరమశివుని యొక్క దర్శనం సకల దోష నివారణ అని చెప్పి భక్తులు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ స్వామివారి దర్శనానికి ఇచ్చేవలసిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. జై శంకర, జై జై శంకర. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాం త్వా గణధ్వామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం శ్రీ మహాగణాధిపతయే నమః. సుముహూర్తకాలేషు సూర్యాధ్యయన అనుకూలతా ఫలసిద్ధిరస్తు. శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర దదానుగ్రహ కడాచి మహావంచావల్తో. శ్రీ ఏలూరు జిల్లా కలిదిండ మండలం కలిదిండ గ్రామం శివారులో వెలిసినటువంటి శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి 11వ శతాబ్దంలో వెలిసి ఉన్నారు. అంటే మనకి అప్పుడు చోళరాజు పరిపాలన ఉండేది. రాజరాజ చోళుడి కుమారుడు రాజరాజ నరేంద్రుడు పరిపాలనలో ఈ పొలమంతా కూడా ఆ స్వామివారిదే. అయితే ఇక్కడ ఒక రైతు నాగలి దున్నుతూ ఉండగా ఆ నాగలి కర్రకి స్వామివారి తగిలి లింగాకారం పక్కన కుడి పక్కన ముక్క ఊడి ఆ ముక్క నుంచి ఒక విధమైనటువంటి నెత్తురులాగా ప్రవహించినది. ఆ రైతు ఆ నెత్తురుని చూసి కంగారు పడి, స్వామి ఇక్కడ ఏదో ఉందని చెప్పి గబగబా రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు మన చేలో ఇలా జరిగినది అని చెప్పినారు. అప్పుడు ఆ రాజుగారు, గ్రామ ప్రజలు, మా ముత్తాతలు అందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ చూడగా లింగాకారం, దాని నుంచి ముక్క ఊడి ఉండటం, దాని నుంచి నెత్తురు చివిర్చడం చూసి రాజుగారు ఆశ్చర్యపోయి, అబ్బో ఇంత పరమేశ్వరుని అనుగ్రహం మనకు కలిగినది అని చెప్పనని ఆ రాజుగారే ఇక్కడ గుడి కట్టించినారు. అప్పుడే కట్టడమే ఈ యొక్క శివాలయం. కానీ ఆ మా తాతల్ని అర్చన చేయమనగా వాళ్ళు ఈ నెత్తురు కారుతూ ఉండగా, స్వామి అలా నెత్తురు కారుతూ ఉంటే అర్చన చేయటం చాలా కష్టం అని ప్రార్థించగా ఆయన కళ్ళలో కనపడి ఆ ఊడిపోయినటువంటి ముక్కని అంటించి రోజు అభిషేకమైన తర్వాత గంధము రాస్తే అది రాదని చెప్పనని స్వామివారు తెలియజేయటం వలన వారు అలా పాటించారు. ఆ పాటించడం వలన రోజు కూడా అభిషేకాలు అయినాక ఆ ప్రాంతంలో కంపల్సరీగా గంధము రాయాలి. గంధము రాయకపోతే స్వామివారికి తలపటు వస్తుంది. అందుచేతే ఈ స్వామివారికి కోడిపోత, రోకలపోటు 2 కూడా వినపడకూడదు. అందుకనే
ఇక్కడ చుట్టుపక్కల ఎవరు కూడా నివాసం అనేది ఏర్పరచుకోరు. కానీ ఒకనొకప్పుడు, ఇప్పుడంటే మనకు సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు వచ్చినాయి. గతంలో అంతా బురదమయ్యం. బురద రోడ్లో నడిచి ఒక రోజున మా తాతగారులాడు బయలుదేరదాం అనేవాడికి తుఫాను వచ్చినది. ఆ తుఫాను రావడానికి భయపడి ఆలోచించి నివేదనకి ఆలస్యం చేసినారు. అప్పుడు స్వామివారికి ఆకలి వేసి స్వామివారి దైష్టం ఎక్కి కేక వేశారు. కేక వేస్తే మా తాతలకి వినపడి వాళ్ళు ఏదైతే అదే అన్ని స్వామి చూసుకుంటారు, మనం బయలుదేరి వెళ్దాము అని చెప్పని వాళ్ళు బయలుదేరగా సగం దూరం వచ్చేటప్పటికి స్వామివారు గమనించి వాళ్ళు వస్తున్నారు అని చెప్పి దైష్టం నుంచి కిందకు దూకినారు. అయితే మా తాతగారు వాళ్ళు గమనించి ఒక ఆకారం లాగా, ఒక మెరుపులాగా కనబడినది. అయితే ఈ తుఫాను వర్షం వస్తుంది కదా, ఇదే పిడిగో మెరుపు అయి ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఊహించుకున్నారు. కానీ ఎవరు వచ్చినా కానీ ముందుగా దైస్తమ్మ దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాతే తాళం తీయడం జరుగుతుంది. కానీ ఆ రోజున కూడా అదే ప్రకారంగా దైస్తమ్మ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తూ ఉండగా ఆ యొక్క రాయి మీద పాదాలు దగదగా మెరుస్తూ ఉన్నాయి. అరే, మనం ఇందాక చూసింది పరమేశ్వరునే, ఆయన మనకు అంత అనుగ్రహం ఇచ్చినారు అని చెప్పని సంతోషించి, స్వామి ఇక ఎటువంటి పరిస్థితిలో కూడా నీకు నివేదన ఆలస్యం అవ్వదు, మేము ఎంత వర్షమైనా బొంగుడైనా వచ్చి నీకు నివేదన చేస్తాము అని ప్రార్థించగా ఆ రోజు నుంచి ఈ వరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా స్వామివారికి నిత్యకృత్యములు నెరవేరుతున్నాయి. అదే కాకుండా ఎవరైనా సరే ఏ సమస్యతో వచ్చినా సరే, పిల్లలు లేకపోయినా, పెళ్లిళ్ళు అవ్వకపోయినా, ఉద్యోగాలు రాకపోయినా, ఇంకో రకరకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకుని వాళ్ళ యొక్క కోరికను కనుక స్వామివారికి తెలియజేస్తే ఆయన తప్పనిసరిగా నెరవేరుస్తారు. అది నా మాటగా నేను చెప్పడం కాదు. భక్తులు వచ్చి దండం పెట్టుకుని, స్వామి మేము బలా రోజున వచ్చినాము, మిమ్మల్ని బలాని విషయం అడిగాము, కానీ ఆ పని మాకు అయినది, అందుచేతే మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుంటాకి వచ్చినాము అని చెబుతూ ఉంటారు. అది భక్తుల మాట, నాగా నేను చెప్పడం కాదు. సర్వే జన సుఖనో భవంతు. శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగి చుట్టుపక్కల పట్టణాల నుంచి, సిటీల నుంచి, ప్రతి గ్రామం నుంచి వేలాది లక్షల మంది ఈ యొక్క స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మా స్వామిని స్వయంభూగా వెలిసి ఉన్నారు కాబట్టి ప్రతి మానవుడికి కూడా సుఖ సంతాలతో విరోధాలు నిలుతుంటారు. అదే సర్వే జన సుఖనో భవంతు. శ్రీ పార్వతీ సమేత పాతాళ భోగేశ్వర స్వామి. హర 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 నమ శివాయ నమః. शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक ओ शंभो शिव शंभो स्वयं शंभो शिव शंभो स्वयं